12వ అధ్యాయం. దయచేసి బైబిల్ అందరి తీయండి. 120వ పేజీ, పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రము నుండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు పురుషుల్లో నుండి ఎవరైనా చదివి సహాయపడండి. మోషే పురుషుల దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని కనుక పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడేది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకోనగా యెహోవా ఆ మాట వినిను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండి అని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాము ఆజ్ఞాపించారు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిర్యాము పిలిచారు. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త విండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతూ నా సేవకుడైన మోషే అడ్డవాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను ఓడభావములతో కాదు దర్శనమిచ్చి అతనితో మాట్లాడుతూ ఆమేన్ అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. ఆమేన్. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదని యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయింది. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడింది. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని పుష్టులు గలదాయను. అహరోను మిర్యాము వైపు చూసినప్పుడు ఆమె పుష్టి గలదిగా కనబడేను. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధింతునయ్యా, జీవనాధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా, మరణాన్ని గెలిచిన దేవా చప్పట్ల కొడుకు చేదనయ్యా, జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా, హల్లెలూయా హోసన్నా, ఆమేన్, హల్లెలూయా హోసన్నా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. అందరూ కలిసి హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, యేసయ్యా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా. ప్రాణంతో లేచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా, జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. మరొకసారి అందరూ కలిసి ప్రాణంతో లేచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా, జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా, హల్లెలూయా హోసన్నా. పరిశుద్ధుడా హల్లెలూయా హోసన్నా. అందరూ కలిసి యేసయ్యను కనపరుద్దాం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా. నా దేవా నన్ను దర్శించయ్యా, నా దేవా నాతో మాట్లాడండి ప్రభువా, పరిశుద్ధుడా నన్ను కలుసుకోండి అయ్యా, అయ్యా సంఘాన్ని కలుసుకోండి ప్రభువా.
హల్లెలూయా హోసన్నా. ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించేదనయ్యా. ఆమేన్ ఆమేన్. ఆత్మతో నింపిన యేసయ్యా ఆమేన్ హల్లెలూయా. నిన్నే ఆరాధించేదనయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. ఓ నా దేవా హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి అందరూ కలిసి హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా. ప్రైజ్ ద లార్డ్. హోసన్నా హల్లెలూయా. మరొకసారి అందరూ కలిసి హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా. ఓ పరిశుద్ధుడా హోసన్నా. హల్లెలూయా హోసన్నా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నిత్యం మమ్మలను నడిపించువాడా ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ జూలై నెల 7వ నెల మొదటి ఆదివారాన్ని మొదటి పునరుద్ధాన దినాన్ని ప్రాణముతో నువ్వు లేచిన దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకు నీకు వందనాలు. ప్రభా నువ్వు మరణించి మాకు జీవాన్ని తెచ్చావు. మా మరణాన్ని విరిచివేశావు నా ప్రభా. ఓ సమాధిలోకి వెళ్ళి కేక వేశావు, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? ఆ మరణపు ముళ్ళును విరుచువాడను నేను వచ్చానని మరణముతోనే ఛాలెంజ్ చేసిన దేవుడవు నీవు. ఆ ముళ్ళును విరిచిన వాడవు నీవు, మాకు జీవం ఇచ్చిన వాడవు. మరొకసారి ఈ ఉదయం నీ జీవం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. మీరు మా మధ్యకు రండి, మాతో మాట్లాడండి, సంఘముతో ఉండండి. చదవబడిన లేఖనాన్ని గాయపడి హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభు. ఎవరైతే సాక్షులుగా నిలబడి ఉన్నారో ఆ సాక్ష్యాలను బట్టి వందనాలు. అలాగే సాయంకాలం జరుగుతున్న కుటుంబారాధన కూడా చేతికి అప్పగిస్తున్నాను. నీ నామ మహిమ కొరకు కుటుంబంలో జరుగుటూ సహాయం చేయండి. గడిచిన కుటుంబారాధనలో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. జరగబోయే ఆరాధనలో కూడా తోడుగా ఉండబోతున్నందుకు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. చదవబడిన లేఖనము గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. మీరు మాతో మాట్లాడండి నాయన. ఓ దేవా, నిజంగా మాట్లాడే దేవుడవు నువ్వు. ఆ రోజున మోషే అహరోను మిరియాము నువ్వు తీసుకొని రా, నేను మాట్లాడాలన్నావు. నిజంగా నువ్వు మాట్లాడే దేవుడవు. మాతో కూడా మాట్లాడండి. మీరు మాట్లాడుచున్నప్పుడు మేము సరి చేయబడాలి. మీరు మాట్లాడేటప్పుడు మేము బాగోవాలి ప్రభా. మీరు మాతో మాట్లాడేటప్పుడు మేము స్వస్థపరచబడాలి. మీరు మాట్లాడేటప్పుడే మా హృదయ స్థితిని మేము చక్కదిద్దుకోవాలి ప్రభా. అట్టి కార్యము జరుగులాగున మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవు నమ్మదగిన దేవుడవు, గొప్పవాడవు, కనికర సంపన్నుడవు. మీరే కార్యం జరిగించండి. ఇప్పటి వరకు అధ్యక్షత వహించి నడిపించిన సహోదరుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి, పరిచారికులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చంటి బిడ్డలను బట్టి, వృద్ధులను బట్టి, యవనస్తులను బట్టి, తల్లిదండ్రులను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. వచ్చిన ప్రతి వారిని బట్టి నీ నామానికి స్తోత్రాలు. వీరందరినీ ప్రభు నీ రెక్కల క్రింద, నీ రెక్కల నీడన భద్రపరచండి, సహాయం చేయండి. వారు అడిగిన వాటిని అన్ని పొందుకొనులాగున
నీ కృపను గురించి మేలు చేయమని సమస్త ఘనతయు మహిమయు ప్రభావం నీకు అర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? రైట్. మరి మధ్యవారంలో చాలామంది రాలేదు కనుక ఆ క్వశ్చన్ వేయాల్సి వచ్చింది, అందరూ బాగున్నారా అని. మధ్యలో కలుసుకుంటే ఆ క్వశ్చన్ అవసరం ఉండేది కాదు. కానీ దేవుని యొక్క కృపలో దేవునికి నమ్మకంగా ఉండండి. మీరు చేయాల్సిందల్లా అది ఒక్కటే. నాకు మధ్యలో సంఘము యాక్చువల్గా ఏంటంటే దేవుని కొరకు వాడబడేవారు ఒక క్రమం కలిగి ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఒక క్రమం కలిగి ఉండాలి. ఎలాగా? బహుశా ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి నేను నిలబడి ఉన్నాను, నేను క్రమం కలిగి ఉండాలి. నేను క్రమం కలిగి లేకపోతే చూసే మీకు వినే మీకు ఏమనిపిస్తుంది, టైగరే క్రమంగా లేడు, ఇంకా మాకేం చెప్తాడు క్రమం గురించి అని అనిపిస్తుంది. అది విశ్వాసులకు కూడా వర్తిస్తుంది ఈ విధానం. ఒకవేళ సంఘంలో నువ్వు వాడబడాలంటే మొదట నువ్వు క్రమం కలిగి ఉండాలి. అర్థమైందండి? ఎందుకంటే ఆదివారం ఇక్కడ మీరు పాటలు పాడుతున్నారు, నేను ఒకటి అనుకుంటున్నాను, గురువారము మధ్యలో ప్రార్థనకు రాని వారికి పాటలు ఇవ్వద్దు. అధ్యక్షులుగా నిలబడేవాళ్ళు గురువారం ప్రార్థనకు రానివారు, ఎందుకంటే వాళ్ళ క్రమం లేనప్పుడు వాళ్ళు ఇక్కడ నిలబడి సంఘానికి ఏం మెసేజ్ ఇవ్వలేరు, అంటే ఏమి నేర్పలేరు. వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరచడం కూడా కష్టమే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్రమం తప్పుకుంటారు కనుక. మధ్యవారం ప్రార్థనలో దేవుని సన్నిధిలో పాల్గొనలేని వారు పాటలకి దేవుని సన్నిధిలో వాడబట్టడానికి అధ్యక్షులుగా నిలబడిన వారు అవకాశం ఇవ్వద్దని నేను మరొకసారి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు దేవుడు మెచ్చుకునే చేయాలి, మనం మెచ్చుకునేది కాదు, నేను మెచ్చుకునేది కాదు, పాస్టర్ గారు మెచ్చుకునేది కాదు. దేవుడు మెచ్చుకునే క్రియలు మనం ఎప్పుడు చేయాలి. ఈ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈరోజు దేవుడి యొక్క చదవబడిన లేఖనములో నుంచి నేను ఒక అంశాన్ని నేను తీసుకుంటున్నాను. అంశము పేరు ఏంటంటే దేవుడు గౌరవమును కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? గాడ్ డిజైర్ హానర్. దేవుడు గౌరవాన్ని కోరుకుంటాడు, లేదా ఘనతను కోరుకుంటాడు. ఈ వర్తమానము యొక్క చిన్న మాట నేను తీసుకున్నా. గౌరవములు అనే ప్రవక్త చెప్పినటువంటి వర్తమానం 1961లో అక్టోబర్ 15వ తారీఖున మాట్లాడి ఉన్నాడు. అక్కడ నాకు దొరికింది ఒక పాయింట్, ఒక అంశము దొరికింది అందులో. అక్కడి నుంచి దేవుడు నాతో మాట్లాడతా బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన, అంటే నేను చెప్పిన ఏదైతే అంశం ఉన్నదో, దేవుడు గౌరవాన్ని కోరుకుంటాడనే అంశం ఏదైతే ఉన్నదో, ఎక్కడెక్కడ ఏ సందర్భాలలో దేవుడు కోరుకున్న గౌరవానికి భంగం కలిగిందో, అలా భంగం కలిగినప్పుడు దేవుడు ఎలాంటి చర్యలు తీసుకున్నాడో ప్రవక్త చెప్పిన ఒక మాటలో నుంచి నాకు పెద్ద వాక్యం దొరికిపోయింది. ఇంకప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా ఒకవేళ ఇది నీ చిత్తమైతే దీన్ని సంఘంలో మాట్లాడు ప్రభు అని. అలాగా దేవుని యొద్ద నుంచి మీకు నేను వర్తమానం తీసుకొని వచ్చాను. ఆమేన్. మరొకసారి చెప్తున్న, దేవుని యొద్ద నుండి నేను మీకు వర్తమానం తీసుకొచ్చాను. ఇంకొక చిన్న, పోయిన ఆదివారం చెప్పాను ఒక మాట. ఏమని చెప్పా? ఏం చెప్పాను? గుర్తులేదా? అయితే వదిలేసింది. గుడ్ న్యూస్ చెప్తా అన్నాను, అది గుర్తుందా? ఏం వాక్యం చెప్పాను? చర్యకు ప్రతిచర్య చెప్పాను. ఓకే రైట్, ఓకే సరే. గుడ్ న్యూస్ ఏంటంటే తర్వాత ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేస్తారు గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత? రైట్, ఓకే. మీరు అనుకున్నది కాదు కానీ మరి విక్టోరియాకి, పాస్టమ్ గారికి కువైట్ దేశంలో జాబ్ వచ్చింది.
మరి కనుక ఈ నెలలో ఆమె పోయిట్ వెళ్ళిపోతుంది. కనుక మీరందరూ ప్రార్థన చేయండి, అక్కడ జాబ్లో దేవుడు ఆశీర్వదించాలని, అలాగే మంచి ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను. కనుక దేవుడు అక్కడ బహుబలంగా అక్కడ సేవలో కూడా వాడబడే పాత్రగా దేవుడు విక్టోరియాను నిలబెట్టుకోవాలని, దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మంచిది, అదే గుడ్ న్యూస్. సంతోషమేనా? మరి ప్రార్థన చేస్తారా? ఆమె ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే పోయినసారి స్కూళ్ళు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు బెంటిక్ స్కూల్లో పడినప్పుడు వెన్నుపూస దొరికింది ఇక్కడ. అప్పటి నుంచి ఆమెకు వెన్నుపూస నొప్పి వస్తూనే ఉంది. కనుక ఆ నొప్పి నుంచి కూడా దేవుడు విడుదల ఇవ్వాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. సరే, ఈరోజు అంశంలోకి వెళ్ళిపోదామా? రైట్. ఈ భూమి మీద ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు తన వర్తమానికుడిని పంపించి, ఆమేన్, అతడు దేవుని యొద్ద నుండి పంపబడిన వర్తమానికుడని. వర్తమానికుడు అంటే మెసెంజర్, లేకపోతే ప్రవక్త, లేకపోతే దేవుని దూత, లేకపోతే దేవుని దాసుడు, లేకపోతే దేవుని సేవకుడు. ఆమేన్. అంటే అసలు అతను దేవుని చేత పంపబడిన వాడు అంటానికి రుజువులు ఏంటి అంటే, దేవుడంట ఒక సేవకుడిని పంపిస్తే, ఒక దాసుడిని పంపిస్తే అతని చేత సూచక క్రియలు చేపిస్తాడంట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అతని చేత సూచక క్రియలు చేయించినప్పుడు, సపోజ్ ఎగ్జాంపుల్, లేకపోతే ఉదాహరణకు ఏలియా ఉన్నాడు. వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక మాట చెప్పమన్నాడు. వెళ్ళి ఆకాశముతో మాట్లాడు, నువ్వు మాట చెబుతూ ఉండు, ఆ ప్రజలకు ఒక మాట చెబుతూ ఉండు. భూమి మీద మరలా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పేదాకా భూమి మీద వర్షము పడదు, మంచు అయినా పడదు. ఆ మాట చెబుతూ ఉండగానే మేఘాలన్నీ ఆవిరైపోయాయి. ఆమేన్. మంచు కురిసే పరిస్థితులు లేవు. ఆకాశం అంతా దనేమంటారు, హీట్ ఎక్కిపోయింది. ఆకాశంలో ఉన్నటువంటి ఒక్క మబ్బు కూడా కనబడుతున్నది కూడా అవకాశాలు లేకుండా ప్రతి మేఘము ఏలియా చెబుతూ ఉండగానే మేఘాలన్నీ మాయమైపోయాయి, ఆవిరైపోయాయి. గాలిలో కలిసిపోయినట్లుగా, పొగ గాలిలో కలిసిపోయినట్లుగా ఆకాశములో ఒక్క మేఘము కూడా కనపడటం లేదు. ఆయన చెబుతూ ఉండగానే అక్కడ కార్యం జరుగుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అది సూచక్రియనా? సూచక్రియనా? అది ప్రవక్త కూడా ఏమంటున్నాడంటే, దేవుడు తను పంపినటువంటి వర్తమానికుడికి ఆయన కొన్ని సూచక క్రియలు ఇచ్చి పంపుతాడు. ఆ సూచక క్రియలు రుజువు చేయబడినప్పుడు సంఘము, లేకపోతే ప్రజలు, లేకపోతే లోకము, లేకపోతే ప్రపంచము అతడు దేవుని చేత పంపబడిన సేవకుడని ప్రజలు నమ్మాలి. ఆమేన్. ఎందుకంటే ఒకవేళ అతడు దేవుని చేత పంపబడకపోతే, అతడు చెప్పింది నెరవేర్చబడలేదంటే, అతడు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పినా అది నెరవేర్చబడకపోతే అతడు దేవుని చేత పంపబడినవాడు కాదు. అదే రుజువు. ఆమేన్. అందుకనే దేవుడు అనేక స్థలాల్లో కొత్త నిబంధనలో మనం పరిశీలన చేస్తే ఆయనను 100 క్వశ్చన్లు వేస్తున్నారు. అనేక రకాలుగా, నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా? నిజంగా నువ్వు పరలోకంలో నుంచి వచ్చావా? నిజంగా నువ్వు జీవాహారమేనా? నిజంగా నువ్వు క్రీస్తువేనా? నిజంగా నువ్వు మెస్సియవేనా? అప్పుడు ఆయన అన్నాడు, నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ తర్వాత వాక్యం ఏంటి? నేను చేసే క్రియలను బట్టైనా నేను పంపబడిన వాడని మీరు నమ్మండి. మీరు నన్ను ఈ శరీరాన్ని నమ్మకపోయినా పర్వాలా, కానీ క్రియలు ఉన్నాయే, ఆ క్రియలను బట్టైనా నేను దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడని మీరు నమ్మాలి. ఇది లేఖనం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా రెండవ సూచక్రియ చూద్దాం. ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు. అవునా? కర్మేలు పర్వతం మీద దేవుడు ముందే చెప్పాడంట, ఏలియా ఫస్ట్ నువ్వేం చేయాలో తెలుసా? వినండి. ఫస్ట్ ఏం చేయాలో తెలుసా? నీవు ఎప్పుడైతే రంగం మీదకి వస్తావో, అంటే నువ్వెప్పుడైతే నీ పని చేయటానికి నువ్వు రంగం మీదకి వస్తావో, నువ్వు మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే పడిపోయిన బలిపీఠాన్ని నువ్వు కట్టాలి. దేవుడు చెప్తున్నాడంటే ఏలియాతో. ఎందుకంటే ఏలియా చెప్పిన మాట అది. ఏలియా అన్నాడు, ప్రభువా నీ సెలవు చొప్పున చేసి తిని. ఆయన అన్న పదం ఏంటి?
నీ సెలవు చొప్పున. అంటే ఆ బలిపీఠాన్ని తిరిగి కట్టమని చెప్పింది కూడా ఎవరో? దేవుడే చెప్పాడు ఏలియాకి, నేను కార్యము చేయాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. ఈ మాట అందరికీ వర్తించిద్దా? మన ప్రార్థనలన్నిటికీ జవాబు రావాలి అంటే దేవుడు చెప్పినట్లే చెయ్యాలా? ఆమేన్. కానీ కొంతమంది ఉంటారు, కొన్ని కుటుంబాలు ఉంటాయి, నా కళ్ళ ఎదుట కనబడతా ఉంటాయి. ఈరోజు అర్జెంటుగా ఒక ఫోన్ వచ్చింది, ఊరు వెళ్ళాలి, వెంటనే బయలుదేరతారు. ప్రార్థనకు రమ్మంటే చెప్పాలి, ప్రార్థనకు రమ్మంటే అధికాల నుంచి నొప్పులయ్యా, ఎక్కడ నడవను, మోకాళ్ళు నొప్పులయ్యా, ఎక్కడ నడవను, నడుము నొప్పయ్యా, ఎలా నడవను, నేను ప్రార్థనలో కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోలేనయ్యా. మరి 3 గంటలు జర్నీ చేయాలి, ఎక్కడ చేస్తావు? 3 గంటలు ప్రయాణం చేయాలి, ట్రైన్లో వెళ్ళాలనుకున్నాం, బస్సులో వెళ్ళాలి, 3 గంటలు వెళ్ళాలి, ఎవరికి ఒంట్లో బాగాలేదు మీ బంధువులకి తెలిసింది, వెంటనే ప్రయాణం ప్రారంభించావు. 1 గంట వాక్యం వినటానికి చర్చిలో కూర్చోలేని నీవు నీ రక్త సంబంధిని కలుసుకోవటానికి 3 గంటలు ఎలా ప్రయాణం చేస్తావు? నీ జీవితం ఎలా ఉంటే నీ ప్రార్థనలకి జవాబులు ఎలా వస్తాయి? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అంటే నువ్వు చెప్పేది అబద్ధం కదా. సైతాన్ని నేనేం చేస్తున్నాడు? దేవుని సన్నిధికి రానివ్వడు. కానీ ఎప్పుడో పాపం బయలుదేరతా వెళ్దామని, అప్పుడే వచ్చింది ఫోను అనుకుంటా. ఈ రోజన్నా వెళ్దాం అనుకున్నా గుడికి, సాతాను ఎందుకు వెళ్ళనిస్తాడు? నువ్వు 1 గంట సేపు చర్చిలో కూర్చునే బదులు 3 గంటలు నువ్వు బస్సులో కూర్చొని ప్రయాణం చేయని వచ్చి చెవిలో చెప్తాడు. అంతే, ఇంకా ప్రార్థన పోతే, దేవుడు పోతే, వాళ్ళ రోగం వాళ్ళతోనే ఉంటుంది, వాళ్ళ వ్యాధులు వాళ్ళతోనే ఉంటాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళతోనే ఉంటాయి, వీళ్ళు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ నీ ప్రార్థనలకి జవాబు రావాలంటే ఏలియాకి దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఏలియాకి చెప్పబడినట్లుగా ఏలియా చేస్తున్నాడు. మొదట బలిపీఠాన్ని సరి చేసుకోవటం. ఏంటిది? ఫస్ట్ మనం అదే చేయాలి. మొదట మన ఇంటిని సరి చేసుకోవాలి, మన పరిస్థితులు సరి చేసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి నేను పాపిని ప్రభువా అని మనం ఒప్పుకోవాలి. ఆమేన్. మొదట నా హృదయముని ఎదుట సరిగ్గా లేదయ్యా, ఇది మనం దేవుని దగ్గరికి వచ్చి మొదట మనం సరి చేసుకోవాల్సింది. మొదట నువ్వు సరి చేయబడకుండా, తిన్న ప్లేటు కడక్కుండా ఇంట్లో పెట్టారు, అది ఎండిపోయింది, బాగా ఆకలేసింది, మళ్ళీ వచ్చి అదే ప్లేట్లో తింటారా? ఎంతమంది తింటున్నారు అలాగ చెప్పండి నాకు. చేయొత్తండి ఒకసారి. అసలు మేము ప్లేట్లు కడకమయ్యా, నీళ్ళు వేస్ట్ అవుతాయి అని అన్నవాళ్ళు ఎవరు చేయొత్తండి అంటే అందరూ ఏం చేస్తున్నారు? దాన్ని శుభ్రపరిచే, దానిని కడిగి క్రమపరచి, అందులో ఎక్కడ మలినము మచ్చ, ఒక చిన్న మీ తలలో నుంచి రాలుతాయి కదా వెంట్రుకలు, ఒక వెంట్రుకు కూడా కనబడకుండా ప్లేటును శుభ్రంగా కడిగి మీరు ఆహారం తినడానికి ఆ పాత్రను మీరు సిద్ధపరచుకుంటారు. దేవుడికి కూడా అదే కావాలి. ఆయన వచ్చి నివాసం చేయాలంటే మొదట నిన్ను నువ్వు క్రమపరుచుకో, నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకో, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు అన్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్న సమస్త మురికిని మొదట నీ జీవితంలో నుంచి తొలగించు. ఆమేన్. ఏలియా తన డ్యూటీ ఎక్కగానే, రంగం మీదకి రాగానే వెంటనే మోకరించి ప్రార్థన చేసేయని అనలేదు. ఒక క్రమంలో వెళ్తున్నాడు. అంతా చేసి అన్నాడు, నీ సెలవు చొప్పున నేను ఇది చేసి తిని. మన క్రమమే లేదు. మళ్ళీ మన ప్రార్థనలన్నిటికీ జవాబులు రావాలి. స్వార్థం వచ్చిందా? వచ్చింది. నేను సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయటానికి. మీ కుమార్తె వచ్చిందా? పార్వతి వచ్చిందా? రాలేదు. ఆయమ్మకు ఒంట్లో బాగాలేదు. దేవుడు ఒకసారి గొప్ప కార్యం చేశాడు, మరలా బాగాలేదు. ఇప్పుడు మరలా నాన్న ఫోన్ చేశాడు. వచ్చాడా? ఆయన వచ్చాడా? యజమానుడు వచ్చారండి? రాలేదా? ఆయన రాలేదు. మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదండి, వచ్చి ప్రార్థన చేయాలి. మరి ఒంట్లో బాగాలేదు, ఎక్కడ రావాలి? మొదట అమ్మాయి ముందు దేవుని సన్నిధి రావాలి. మనకు అయ్యొద్దు, దేవుడు మా ఇంటికి రావాలి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలి, లేకపోతే చలమయ్య గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలి, లేకపోతే మాథ్యూ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలి, లేకపోతే జోజ్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలి. ఎట్లా ఎవరైనా ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలి. మా అమ్మాయికి రోగం తగ్గదు. మొదట నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడు.
మొదట ఎవరైనా కానీ, ఒక సువార్త కుటుంబమే కాదు, ఇక్కడ ఉన్న అన్ని కుటుంబాలు, ప్రతి కుటుంబము దేవుడిని ప్రార్థనలకి జవాబు ఇవ్వాలంటే మొదట దేవుడు చెప్పిన క్రమములోనూ ఉన్నాడు. ఆమె మనం అలా చేయకుండా ఏం చేస్తామంటే, లేదు నాకు ఇలా జరగాలి, నాకు ఇలా అయితేనే బాగుంటుంది, నేను ప్రార్థనకు రానండి, కానీ దేవుడు నాకు మేలు చేయాలి. ఎందుకు చేస్తాడు ఆయన చేయడు. ఎలా పడితే అలాగా చంద్రవదరగా బలిపీఠం పడిపోయి ఉంది. 12 రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చల్లా చెదురైపోయి ఉన్నాయి. క్రమం లేదు, బలిపీఠమే క్రమం లేదు. ఆ బలిపీఠం ఎంతకు దేవుని జవాబు ఎలా వస్తుంది? నీ ఇంట్లో క్రమం లేదు, నీ బిడ్డల క్రమం లేదు, నీ భార్య క్రమం లేదు, నీ భర్త క్రమం లేదు, కానీ నీ ఇంట్లోకి ప్రార్థనకి జవాబు ఎలా వస్తుంది? రాదు. నువ్వెన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ ప్రార్థనలకి జవాబులు రావు. ఒకవేళ ఎవడన్నా వస్తాయని చెప్పాడంటే ఆడు అబద్ధికుడు అయి ఉండాలి, అంతే. నా దేవుడు అలాంటి వాడు కాదు. మురికిలోకి వచ్చి కూర్చొని నాట్యం ఆడేవాడు కాదు నా దేవుడు. నా దేవునికి పరిశుద్ధత కావాలి. నా దేవుడు క్రమము తప్పే దేవుడు కాదు, ఆయన క్రమమైన దేవుడు. ఆయన అన్ని క్రమంగానే చేస్తాడు. ఆలస్యమైన వాక్యం యొక్క క్రమాన్ని మాత్రం ఆయన తప్పడు. మనం కూడా అలాగే జీవించాలి. దేవుడు నీ కొరకు ఒక వర్తమానికుని పంపినప్పుడు, దేవుడు నీ కొరకు ఒక ప్రవక్తను పంపినప్పుడు నువ్వు ఆ ప్రవక్తను గౌరవించాలి. ప్రవక్త ద్వారా పలకబడిన వర్తమానాన్ని కూడా నువ్వు గౌరవించాలి. ఎందుకంటే దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. నేను పంపిన వర్తమానాన్ని నువ్వు గౌరవించాలి. దేవుని యొద్ద నుంచి వచ్చిన వాక్యాన్ని నువ్వు గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకంటే ఆయన గౌరవాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు పంపిన వాక్యాన్ని గౌరవించకపోతే ఎవరు చెప్పిన మాటలను గౌరవిస్తావు? టీవీలో చెప్పే వాక్యాల, రేడియోలో వచ్చే వాక్యాల, యూట్యూబ్లో వచ్చేటటువంటి గందరగోళాల? కాదు. దేవుడు నీ కొరకు ఒక సేవకుడిని ఎన్నిక చేసుకొని ఆ సేవకుడి ద్వారా నీకు ఒక వర్తమానం పంపించినప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, దేవుడు తన వర్తమానాన్ని పంపుతున్నాడు, నువ్వు దాన్ని విని దాన్ని గౌరవించు. ఆమేన్. లోకంలో ఉన్న ప్రజలు, లేకపోతే సంఘ శాఖ, లేకపోతే ఇతరులు నిన్ను రకరకాలుగా గేలి చేసిన, హేళన చేసిన, ప్రవక్త అన్నాడు నువ్వు ఏమి లక్ష్య పెట్టొద్దు. లోకము నిన్ను ఎన్ని మాటలు అనాలనుకుంది అనని. ఇంత పరిశుద్ధులా మీరు అనని, మీరెంత నీతిమంతులా అనని. కానీ నువ్వు మాత్రం దేవుడు పంపిన వాక్యాన్ని గౌరవించు. ఆమేన్. హల్లెలూయా. ఏలియా వచ్చాడు, బలిపీఠం సరిచేశాడు, కందకాలు తవ్వించాడు, అందులో ధాన్యం పోయించాడు, ఇంకా బలి పశువుని వధింపజేసి దాని మీద పచ్చి మాంసాన్ని పెట్టించాడు. ఏం చేశాడు? నీళ్లు తొట్టెలతో నీళ్లు పోయించడం ప్రారంభించాడు. 12 తొట్టెల నీళ్లు. ఎన్ని నీళ్లు? 12 రాళ్ల మీద 12 తొట్టెల నీళ్లు పొయ్యబడ్డాయి. ఇప్పుడు ఏమైంది? కందకాలు నిండిపోయాయి. దాన్ని ఏమంటారు? బలిపేట నిండిపోయింది, మాంసము కూడా నిండిపోయింది, మొత్తం నీళ్లతో నింపబడింది. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆమేన్. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలీల దేవా, నేను ఇది నీ సెలవు చొప్పున చేసి తిన్నాను. దేవుడు చెప్పాడంట, ఇలా చేస్తే నేను నీకు జవాబిస్తా. అది నీ ప్రార్థన కూడా జవాబు రావాలంటే ఆయన చెప్పినట్లే మనం చేయాలి. నువ్వు ఒకవేళ వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని నువ్వు గౌరవించలేదనుకో, నీ ప్రార్థనలకు జవాబులు రావు. ఖచ్చితంగా. ఎందుకంటే దానిని బట్టి అయినా సరే, ఏలియాను నమ్మలేదయ్యా నువ్వు ఏలియాను నమ్మలా, కానీ ఆయన మాట చెబుతూ ఉండగా, వాక్యం చెబుతూ ఉండగానే మేఘాలు వెళ్ళిపోయాయి. ఆయన మాట చెబుతూ ఉండగానే వర్షపు కురిసే సూచనలు పోయినాయి, మంచు కురిసే సూచనలు పోయినాయి. కొన్ని రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం అయింది, లేకపోతే సంవత్సరంన్నర అయింది, ఇప్పటి వరకు భూమి మీద మంచు పడలా, వర్షం పడలా. ఇవి సూచక్రియలేనా? ఏలియాను నమ్మకపోయినా, ఏలియా చేసిన వర్తమానాన్ని బట్టి అయినా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి అయినా, ఇతను దేవుడి చేత పంపబడిన ప్రవక్తని నువ్వు నమ్మాలి కదా. ఆమేన్.
దేవుడు అంట తన ప్రవక్తను పంపితే ఆ ప్రవక్తను హేళన చేసిన వారి గురించి దేవుడు కోపం ఎక్కువ అంట. ఇంకో అతను ఉన్నాడు, తర్వాత వచ్చాడు, ఎవరో ఎలీషా. అవునా? ఎలీషా వచ్చి అద్భుతాలు చేయటం ప్రారంభించలేదా? ఆమె ఏలియా అద్భుతాలు చేయలేదా? ఎలీషా అద్భుతాలు చేయలేదా? ఓ నిజముగా పిల్లవాడు చనిపోతే వెళ్ళి అతని మీద పండుకొని తన శ్వాసను ఆ పిల్లవాడిలో ఊది, అవునా, ఓ నిజముగా 2 సార్లు 3 సార్లు ఇలా చేస్తా 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 ఉండగా అతడు లేచి 7 తుమ్ములు తుమ్మి ఆ పిల్లవాడు బ్రతకలేదా? ఇవి చేసిన కార్యాలు కాదా? అతడు దేవుని చేత పంపబడిన ప్రవక్తేనా? హల్లెలూయా. దేవుడు తను పంపిన ప్రవక్తలను కానీ సేవకులను కానీ ఎవరైనా మాట అంటే దేవుడు ఊరుకోడు. దేవుడికి ఎలా తెలుసు? మేము పాస్టర్ గారిని తిట్టామని దేవుడికి ఎలా తెలుసు? మా ఇంట్లో పాస్టర్ గురించి సేవకుడు గురించి మేము రకరకాలుగా మేము మాట్లాడుకుంటామండి, దేవుడికి ఎలా తెలుసు? సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదా ఒకసారి. స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను కనుక ఆ స్త్రీని బట్టి విరోధముగా మాట్లాడేది. మిరియాము అహరోనులు ఎవరికి? మోషేకి విరోధముగా మాట్లాడారు. ఎక్కడ మోషే ఎదురు మాట్లాడారా? ఏమో అని చెప్పుకొనగా, చాలు చాలు చాలు, చెప్పుకొనగా యెహోవా, వింటున్నారా? అర్థమవుతుంది వాక్యము. మీరు ఇంట్లో మాట్లాడుకుంటున్నారు కానీ దేవుడు ఎంటున్నాడు అక్కడ. అంటే తాను పంపిన సేవకుల గురించి, తన ఏర్పాట్లో ఉన్న ప్రజల గురించి దేవుడు ఎప్పుడు వారికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడతాడేమోనని ఎల్లప్పుడూ తన చెవి ఆ ప్రజల మీద ఉంచుతాడంట. కన్నులే కాదు, ఆయన కన్నులే కాదు, ఆయన చెవులు కూడా వాళ్ళ గురించి ఏమైనా చెడుగా మాట్లాడుకుంటున్నారా? నేను పంపిన నా ప్రవక్త గురించి వీళ్ళు ఏమైనా చెడ్డగా మాట్లాడుకుంటున్నారా? ప్రవక్తట చూస్తున్నా. ఇక్కడ ఏమంటున్నాడంటే చివరికి ప్రవక్తనైన మిరియాము, ప్రధాన యాజకుడైన అహరోను కూడా మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నందుకు అతను హేళన చేయటం ప్రారంభించారు. అక్కడికి వెళ్ళి ఆ స్త్రీని వివాహం చేసుకోకపోతే మన మధ్య హెబ్రీయులలో, యూదులలో పిల్లలు లేరా? మన మధ్య మన బంధువుల్లో పిల్లలు లేరా? ఎవరో బయట అమ్మాయిని వివాహం చేసుకోకపోతే మన చుట్టాల్లో పిల్లలు లేరా? వాళ్ళు ఇలా వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. మోషే ఎన్నిక చేసుకున్న ప్రవక్త ఏమన్నాడు? ఇది మోషే ఎన్నిక కాదు, మోషే కొరకు దేవుని యొక్క ఎన్నిక. ఆమేన్. ఇది మోషే ఎన్నిక కాదు, మోషే కొరకు దేవుని ఎన్నిక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు అలాగా మోషేకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారో యెహోవా మాట వినెను. జాగ్రత్త జాగ్రత్త. సేవకుడు గురించి, సంఘము గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని వర్తమానం గురించి ఒకవేళ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు అంట వింటా ఉంటాడంట. ఏంటి? నేను మాట్లాడితే ఈ వాక్యాన్ని వ్యతిరేకించారు, నేను చెప్పిన మాటకి వీళ్ళు వ్యతిరేకించారు. సేవకుడు హృదయంలో ఒక ఆలోచన కలగజేసి నేను మాట్లాడితే నా సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేంటని దేవుని కంట కోపము రగులుకున్నదంట. దేవునికి కోపము రగులుకున్నదంట. వెంటనే మోషే, చిత్తం ప్రభువా, అహరోనుని మిరియాముని తీసుకొని వచ్చే బలిపీఠం దగ్గరికి, ఆ యొక్క మందసం దగ్గరికి రా, ఆ కరుణ పీఠం యొద్దకు వాళ్ళిద్దరిని తీసుకొని రా గుడారంలోకి. ప్రభువా ఏం చేశారు? నువ్వు తీసుకొని రా. జాగ్రత్త. ఈరోజు మనం భయపడాలి దేవునికి. ఆమేన్. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. పేతురు కూడా ఒకనొక సందర్భంలో పేతురికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడి, ఎప్పుడు చూసినా నువ్వు ఆ నజరేయుడైన యేసు గురించే నువ్వు బోధిస్తున్నావు, మోషే మాకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా అని చెబితే పేతురేమన్నాడు? నేను మీకు భయపడాలా, దేవునికి భయపడాలా? మనుషులకి భయపడాలా, దేవునికి భయపడాలా? నేను మనుషుల యొక్క
ఇష్టాన్ని నెరవేర్చాలా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలా? ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. వాక్యము దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఆమె వాక్యము దేవుని యొద్ద వస్తుంది కనుక మనం ఏం చేయాలంటే దేవునికే భయపడాలి. అందుకనే తాను పంపిన సేవకుడిని కానీ, వర్తమానికుని కానీ, ప్రవక్తను కానీ, దేవుడు తాను పంపించినటువంటి దాసుని ఎవరైనా మాట అంటే వెంటనే దేవునికి వినపడింది. వెంటనే సెకండ్ కూడా ఆలస్యం లేదు. లేకపోతే ఎవరో, లేకపోతే పాస్టరో, లేకపోతే మోషేనో, ప్రభా చూసావా నా అక్క అది ప్రవక్తన అయ్యి ఉంది, మరి వీడిని చూస్తే అహరోను చూస్తేనే నాకు యాజకుడిగా వీడిని నియమించావు, కానీ వీళ్ళిద్దరు ఇప్పుడు నాకు వ్యతిరేకంగా నిలబడ్డారు, వీళ్ళిద్దరు నాకు వ్యతిరేకంగా నిలబడ్డారు ప్రభా అని ప్రార్థించాడా? నీకు నచ్చలేదు, మోషే నీకు నచ్చలేదు, అయినా మోషే దేవుని చేత పంపబడిన ప్రవక్త. ఆమేన్. నేను మన మెసేజ్లు ఎక్కువ చూస్తాను. బయట సంఘశాఖల్లో అయితే ఆ సిస్టమ్ ఉండదు, కానీ మన మెసేజ్ల్లో వినండి, మన మెసేజ్ల్లో ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారి కంటే ఎక్కువ లోతులు చెప్పట్లేదండి, ఈ పాస్టర్ గారు మన మెసేజ్ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు లాగా ఊగిపోవట్లేదండి, ఇంకా చెప్పండి, ఆ పాస్టర్ గారు లాగా గంతులు వేయట్లేదండి, ఆ పాస్టర్ గారు లాగా మర్మాలు చెప్పట్లేదండి. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ కాదు ఉండాల్సింది, బాగా మర్మాలు చెబుతున్నా మన మెసేజే కానీ ఈ పాస్టర్ వద్దు, ఈ సంఘం వద్దు, ఈ కాపర్ వద్దు. మనకి ప్రవక్త ఏమన్నాడు తెలుసా? యెహోషువ కాలేబులు ఎవరి పక్షాన్ని నిలబడ్డారంటే మోషే పక్షాన్ని నిలబడ్డారు. అతడు మోషే చేసిన తప్పైనా ఒప్పైనా ఏదేమైనా వారు మోషేతోనే నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళిద్దరు గ్రహించారంట మోషే దేవుని చేత పంపబడిన ప్రవక్త. ఇది ఉండాలి సంఘానికి, ఇది ఉండాలి. నీకు నచ్చకపోతే వెలిగిపోతే దేవునికి కోపం వస్తుంది. నీకు దేవుడు తన వాక్యాన్ని తన సేవకుడి ద్వారా ఇస్తున్నప్పుడు, తన వర్తమానాన్ని తన యొక్క ప్రవక్త ద్వారా ఇస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని గౌరవించాలి. ఆ గౌరవించకపోతే, ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, మోషేకైనా దేవుని వాక్యం వచ్చేది, మోషేతోనేనా దేవుడు మాట్లాడేది, మాకు తెలియదా వాక్యము, దేవుడు మాతో మాట్లాడా, మాకు తెలియదా వర్తమానము, మా దగ్గర తెలుగులో 350 వర్తమానాలే వచ్చాయి, కానీ మా దగ్గర ఇంగ్లీష్లో 1250 వర్తమానాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారి కంటే మాకు ఎక్కువ తెలుసు, అయినా నువ్వు సేవకుడితోనే నిలబడాలి. నీకు 1250 వర్తమానాలు తెలిసినా నువ్వు సేవకుడితోనే నిలబడాలి. ఎందుకంటే నీ కొరకు పంపబడిన సేవకుడు. వెంటనే దేవుడు అన్నాడు, మోషే వాళ్ళిద్దరిని తీసుకొని మీరు ముగ్గురు కరుణాపీఠం దగ్గరికి వచ్చేయండి. వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చాడు. వచ్చి నిలబడగానే ఏంటి, మోషే ఎలాంటి వాడు అనుకుంటున్నారు? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో వారిద్దరు రాగా నా మాట వినండి, మీలో ప్రవక్త ఉంటే యెహోవాకు దర్శనమిచ్చి అతడు నన్ను కలుసుకున్నట్లు కలలో అతనితోనే మాట్లాడతా కదా, కానీ నా సేవకుడు అలాంటి వాడు కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గోడబావతము కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడతా. మిరియాముతోనూ అహరోనుతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను మీ ఇద్దరిలో లేకపోతే మీ ఇద్దరిని నేను ఎన్నిక చేసుకుంటే కలల ద్వారానైనా మీతో మాట్లాడతాను, లేదా దర్శనాల ద్వారానైనా నేను మీతో మాట్లాడతాను, కానీ నా మోషే అలాంటి వాడు కాదు, నా మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. దేవుడు క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. భయపడరా మీరు? నేను పంపిన సేవకుడికి మీరు భయపడరా? మీరు దేవునికి భయపడరా? దేవుని సేవకుడికి మీరు భయపడరా అని చెబుతూ ఉండగానే ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయాడంట. చూడండి 9వ వచనం, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను, మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుంచి ఎత్తబడెను. జాగ్రత్త, ఒకవేళ సంఘములో దేవుని ఆత్మ పనిచేయటం లేదంటే నువ్వు మిరియామన్న అయి ఉండాలి, నువ్వు అహరోనన్న అయి ఉండాలి. గుర్తుపెట్టుకో, నీ గురించి, నీ కుటుంబం గురించి, సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నీ స్వభావాన్ని బట్టి సంఘం మీద పనిచేస్తున్న పరిశుద్ధాత్మ నీ గురించి ఏమవుతుందంటే సంఘాన్ని విడిచి వెళ్ళిపోతుంది.
దాన్ని బట్టి ఏమైంది? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ప్రవక్త అన్నాడు, ఆయన ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, ఒకవేళ నువ్వు గౌరవించకపోతే నీకేదో ఒకటి జరిగింది. ప్రవక్త అన్నాడు, నువ్వు దాన్ని గౌరవించకపోతే నీకేదో ఒకటి జరిగిద్దంట. ఏ కీడైనా రావచ్చు, కుష్ఠరోగమే రావచ్చు, క్యాన్సరే రావచ్చు, లేకపోతే శోధన రావచ్చు, బలహీనత రావచ్చు, వ్యాధి ఏదైనా రావచ్చు. నువ్వు మాట అంటానికి నీకు అధికారము లేనే. ఒకవేళ ఈ వర్తమానం నువ్వు గౌరవిస్తే నీకు ఆ భయం రావాలి. ప్రభా, ఒకవేళ ఆ మిరియాముకు కుష్ఠరోగం వచ్చినట్లు నాకు కూడా కుష్ఠరోగం వస్తే, మేము చేసిన ఆలోచనలు బట్టి, మా ఇంట్లో మేము సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడుకున్న మాటలను బట్టి పరిశుద్ధాత్మ ఆ యొక్క మహిమ మేఘము ఏమైంది? ఆ గుడారం మీద నుంచి ఉందా? వాక్యంలో అదే ఉంది కదా, చదువుకున్న దాంట్లో. మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుంచి ఎత్తబడెను. పరిశుద్ధాత్మ వెళ్ళిపోగానే అలాగ దేవుని యొక్క సన్నిధి వెళ్ళిపోవటానికి కారణమైన మిరియాముకి కుష్ఠరోగం వచ్చేసింది లోపలికి. దేవుని ఆత్మ వెళ్ళిపోవటము, రోగం ఇంట్లోకి రావటం, ఒంట్లోకి రావటం. గౌరవించు. ఎందుకు గౌరవించాలి? నేను ఒక వ్యక్తిని తీసుకొస్తాను. సమూయేలు గ్రంథంలోకి వెళ్దాము. 8వ అధ్యాయము. సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నుంచి త్వరగా 9వ వచనం దాకా. కనుక యెహోవాను ప్రార్థన చేశాను. ఏమనగా, జరిగించుము. అదేంటి? సమూయేలును కదా వ్యతిరేకించింది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? సమూయేలు నిన్ను కాదు, వాళ్ళు ఏకముగా నన్నే విసర్జించారు. ఆమె అంటే దీన్ని బట్టి మనం గ్రహించాలి, సమూయేలు దేవుని చేత పంపబడిన ప్రవక్త. వాళ్ళ ప్రజలు సమూయేలును తృణీకరిస్తున్నారు. వాళ్ళ కొరకే దేవుడు ఆ సేవకుని పంపాడు. వాళ్ళ కొరకే హన్నా గర్భంలో, గుడ్రాలు గర్భంలో దేవుడు సమూయేలును ఉంచాడు. ఆమె మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు మాకొద్దు సమూయేలు, ఇప్పుడు నీ పరిపాలన వద్దు, మాకు రాజు కావాలి. సమూయేలు ప్రార్థన చేశాడంట. దేవుడు అన్నాడంట, సమూయేలా, నిన్ను కాదు వాళ్ళు విసర్జించింది, నన్ను. అంటే దేవుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఉన్నది సమూయేలే కానీ, మనిషిగా కనబడుతుంది సమూయేలే కానీ, సమూయేలు రూపంలో ఉన్న దేవుడు. ఆమె అక్కడ ఉన్నది కనబడుతుంది లోకానికి సమూయేలే కానీ, సమూయేలు రూపంలో ఉన్న అమ్మా నిద్రపోమండి, సమూయేలు రూపంలో ఉన్న దేవుడు. ఆయన తన్ను తాను తన ప్రవక్తల్లో చూసుకుంటున్నాడు, తన్ను తాను తన యొక్క దాసులలో చూసుకుంటున్నాడు, తన్ను తాను తన సేవకులలో చూసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు సమూయేలుకి అక్కడ గౌరవం తగ్గట్లేదు, ఎవరు గౌరవం ఇవ్వట్లా, అతను గౌరవించట్లా. దేవుడు తన సేవకుని పంపిస్తే ఆ సేవకుని వాళ్ళు గౌరవించట్లా. వెంటనే దేవుడు అన్నాడు, సమూయేలు, వీళ్ళకి ఎలాగ శిక్ష అయ్యాలో నాకు తెలుసు, వీళ్ళని ఎలా శిక్షించాలో, ఈ ప్రజలను ఎలా శిక్షించాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు, గాడిదలు కాసాడు ఒకడు వస్తున్నాడు, వాడిని అభిషేకించి. ఎవడొస్తున్నాడు నిన్ను ఏలటానికి? సేవకుని తృణీకరించడాన్ని బట్టి నీ కుటుంబాన్ని ఏలటానికి ఎలాంటి దుష్టుడు వస్తున్నాడు చెప్పండి? ఒక కఠినాత్ముడు, మంచితనము లేనివాడు, మనుషులను చంపువాడు. ఎలాంటి దురాత్మలు వస్తున్నాయో చూడండి. సేవకుడు వద్దు మాకు, సంఘం వద్దు మాకు, మా మట్టుకు మేము ఉండగలం, మా మట్టుకు మేము జీవించగలం. నిన్ను ఏలువాడు ఎవడొస్తున్నాడో చూడు. ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలీయుడివే, కానీ ఇప్పుడు దేవుని చేత విడిపించబడిన వాడివే, దేవుని చేత రక్షించబడిన వాడే. నువ్వు విడిపించబడటానికి నీ కొరకు ఒక ప్రవక్తను పంపిస్తే నీ కొరకు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప కార్యాలు చేసి నిన్ను విడిపించాడు. నువ్వు దేవుని చేత విడిపించబడిన సంఘమే. అయినను దేవుని చేత పంపబడిన సేవకుడు నువ్వు తృణీకరించగానే నిన్ను ఏలటానికి
గాడులు కాసేవాడిని దేవుడు నియమిస్తున్నాడు. ఇప్పుడు నీకు ఎవరు కావాలి? దేవుడు కావాలా? గాడుదలు కాసేవాడు కావాలా? ఏమో కొంతమంది మాకు అలాగైనా పర్వాలేదు, ఎవడో ఒకడు ఉంటే చాలు. కొంతమంది అలా కోరుకునే వాళ్ళు కూడా ఉంటారండి. దేవుడు ఎలాగపోయినా మమ్మల్ని ఎవరో ఒకళ్ళు వెళ్తే చాలు. ఎలాంటి దురాత్మ అంటే వాడు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు కాదు, దేవుడిని ఎరిగిన వాడంటే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడా అంటే కాదు. అయ్యా మీరు ఎలా చెప్పగలరు సౌలుకి దేవుని భయం లేదని? అవును, సౌలు ఉండగానే ముందుగానే దేవుడు సమూయేలు ప్రవక్తను నియమించాడు. సమూయేలు ప్రవక్త వచ్చి ఏం చేయాలి? ధూపం వేయాలి, బలిపీఠం కట్టాలి, ఆరాధన చేయాలి, బలులు అర్పించాలి. యాజకుడు కనుక యాజక ధర్మం అంతా సమూయేలు చేయాలి. ఇప్పుడు చేస్తున్నాడా? సౌలు నిలబడి చేయనిస్తున్నాడా? సౌలు నిలబడి ఆ గౌరవాన్ని ప్రవక్తకి ఇస్తున్నాడా? అయ్యో దేవుని చేత పంపబడ్డ సేవకుడే, ఆ దైవజనుడు వచ్చి నన్ను అభిషేకించాడు, ఆ దైవజనుడే వచ్చి నన్ను రక్షించాడు, ఆ దైవజనుడే వచ్చి నా తండ్రి గాడుదలను చూపించాడు, నిజంగా మాకు నష్టం కలగకుండా కాపాడిన దైవజనుడు ఈయనే అని గౌరవించాడా? అనుకున్నాడు. నాకంతా తెలిసిపోయింది వాక్యం, నాకంతా తెలుసు, ఇప్పుడు నేను ఏది చేసినా పర్వాలేదు. కాబట్టి సమూయేలు రాకమునిపే ఎవరో అన్నారు, ఎవరో మొలక చెట్టు ఎక్కించారు, నీకేం తక్కువ, నీకంతా తెలుసు, నువ్వు పాస్టర్ గారి కంటే ఇంకా 4 మాటలు ఎక్కువే చెప్తావు, ఇంకా పాస్టర్ గారి తర్వాత అందరు సంఘంలో నిన్నే అనుకుంటున్నారు. చూసారా సాతాను ఎలా పడేయటానికి ప్లాన్ చేస్తాడు? మనల్ని లాలిస్తాడంట చెవు దగ్గరికి వచ్చి, నీకేం కొదువు లేదు, నీకేం ఇలా లాలిస్తాడంట. సంఘములో నుంచి త్వరగా తొలగిపోయేది వాళ్ళు. అలాంటి కుటుంబాలు. ఎవరు అంటున్నారంట, సౌలా నువ్వు ఇప్పుడు రాజువి, నువ్వు ఏదైనా చేయొచ్చు, యాజకత్వం చేయొచ్చు, యాజకుడి యొక్క స్థానాన్ని నువ్వు తీసుకోవచ్చు, నువ్వు రాజువే, నీ మాటే కదా చల్లాలి, సమూయేలు మాట కాదు కదా. ఇప్పుడు ప్రజలందరూ నిన్ను కోరుకున్నారు కదా, నువ్వు గాడుదలు కాసేవాడు అయినా నువ్వే కావాలని కోరుకున్నారు కదా. కాబట్టి ఇప్పుడు నీకు ఏమి కొదువు లేదు, నువ్వే చేసినా చెల్లుబాటు అయిపోద్ది. సమూయేలు రాకమునిపే యాజకుడు చేయాల్సిన పని అంతా చేశాడు. ప్రవక్త వచ్చాడు, ప్రవక్త కోపం వచ్చింది. వెంటనే అన్నాడు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పనిచేసావు, దేవుడు నీ రాజ్యమును నీ చేతిలో నుంచి తీసి నీ పొరుగువాడికి అప్పగించబోతున్నాడు. బా మా సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడికి ఎంత కోపం వస్తుందంటే, నీ దీవెనలన్నీ తీసేస్తున్నాడు, నీ ఆశీర్వాదాలన్నీ తీసేస్తున్నాడు, నీకున్న యోగ్యతను తొలగిస్తున్నాడు, నీకున్న దాన్ని ఏమంటావా ఏంటి నువ్వు పెంచుకున్న గౌరవాన్ని తొలగిస్తున్నాడు, నీకున్న విలువను తీసేస్తాడు, నీకున్న పేరు ప్రతిష్టలు అన్నీ పోతాయి. అన్నీ తను పంపిన సేవకుని గౌరవించకపోతే మోషే అక్కని తెలిసినా కుష్ఠరోగం రాకుండా దేవుడు ఆపలేదు. ఇంకా అహరోను పరిగెత్తుకొచ్చి మోషేని అన్నాడు, నీ సిస్టర్ ఎట్ అవుతుంటే నువ్వు చూస్తా ఎట్లుంటావా, నీ అక్క కుష్ఠరోగంతో చచ్చిపోయేటట్లు ఉంది, నువ్వు ఎలా ఉంటావు మోషే, వెళ్ళి దేవుడికి ప్రార్థన చేయి నీ అక్క గురించి అంటే, అప్పుడు వెళ్ళి మరలా మొరబెట్టాడు మోషే. అప్పుడు మొరబెడితే దేవుడు ఆ కుష్ఠరోగాన్ని తొలగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుడికి భయపడు, దేవుడు పంపిన వాక్యానికి భయపడు. ఆమేన్, హల్లెలూయా. అలా చేసిన రోజునే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఆయనకి గౌరవించేవాళ్ళు కావాలి, ఆయన వాక్యాన్ని గౌరవించేవాళ్ళు కావాలి, ఆయన చేత పంపబడిన మోషేను గౌరవించేవాళ్ళు కావాలి, ఆయన చేత పంపబడిన సమూయేలుని గౌరవించేవాళ్ళు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గౌరవం పోతే దేవుడు ఊరుకోడండి, అస్సలు ఊరుకోడు. చూడండి, యోబు భార్య యోబుని అగౌరవపరిచింది, అవునా? పెద్ద ప్రార్థన అంటావు, ఎప్పుడు చూడు దేవుడు 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 అంటావు. దేవుడు అనక దెయ్యం అనాలా? దేవుడు అనక దెయ్యం అనాలా? అంటే రోగం వస్తే ప్రార్థన చేయవా, శోధన వస్తే ప్రార్థన చేయవా, బలహీనతలు వస్తే ప్రార్థన చేయవా, కష్టాలు వస్తే ప్రార్థన చేయవా, శోధనలు వస్తే నువ్వు ప్రార్థన చేయవా, శ్రమలు వస్తే నువ్వు ప్రార్థన చేయవా,
ఒంటి నిండా కురుపులు వస్తే నువ్వు ప్రార్థన చేయవా? దేవుడేంటి నాకు ఎలా చేశాడు, నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావా? అలాంటి స్థితిలో ఉన్న యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు యోబును ముందుగా పంపించాడు. ఆ తూర్పు ప్రాంతంలో రాజు, ఆ తూర్పు ప్రాంతం అంతటిలో నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, తన కంటి చూపుతో కాదు తన నోటితో కూడా పాపము చేయని వాడు యోబు. ఆమేన్. అలాంటి ఆయన పట్టుకొని ఆమె ఏమంటుంది, ఇంకా నీవు ఆయన పట్టుకొని ఏలాడతావేంటయ్యా, ఇంకా ప్రార్థన అంటావేంటి, ఎంత నష్టం కలుగుతున్నా. ఒక్కోసారి నేను అనుకుంటా మీ కుటుంబంలో మీ భర్తలు కూడా ఒక్కోసారి మిమ్మల్ని ఎలాగే అనవచ్చు. మనకెంత కష్టాలు శోధనలు వస్తాయి, పొద్దు దేవుడు అంటావు, ప్రార్థనకు రా 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 అని పొద్దు శోధిస్తావు. శోధన అంట, ప్రార్థనకు రమ్మని చెప్పటం. వీడి సైతాను, దీని మొగుడు సైతాను. వాడు అంటాడు పొద్దు శోధిస్తావేంటి, ఈడే శోధకుడు అసలు ఇంట్లో. కానీ అనేది ఏంటంటే నువ్వు పొద్దున శోధిస్తావే ప్రార్థనకు రమ్మని. చూసారా ఎలాంటి మాటలు వస్తాయో. వీళ్ళేది పెద్ద నీతిమంతులు, భక్తి పరులు, గొప్పవాళ్ళలాగా ఏం నన్ను శోధిస్తావు. కానీ యోబు అయితే తన నోటితో కూడా పాపం చేయలేదంట. తన భార్యను ఆయన అన్నాడంట, మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడొద్దు. అంటే మూర్ఖురాలు అంటాం కూడా పాపమే. అంటే తిడతాం కూడా. ఈరోజుకి ఎంతమంది తిడుతున్నారు మీరు అట్టవు, మీరు ఎట్టవు. తిట్టనా? ఆ తిట్లని, మీరు తిట్టే తిట్లని చెప్పమంటారు. ఏమేమి తిడతారా మీరు? మలయాళం, తెలుగు, కన్నడ, ఇక పాఠంకి 5 భాషలు వచ్చు. అట్టా మీకు వచ్చిన భాషలో కూడా రావులే. కానీ అవన్నీ బూతులే. మూర్ఖురాలు అంటం కూడా పాపమే, వ్యర్థుడా అంటము కూడా పాపమే. హల్లెలూయా. అంటే దేవుడు ఆ మాటను కూడా పట్టుకుంటున్నాడు. యోబు తన నోటితో కూడా పాపము చెయ్యలేదు. మీరు చూసారా, పునరుద్ధానములో తన పిల్లలందరినీ తిరిగి పొందుకున్నాడు. కానీ ఇక తన భార్య గురించి ఎక్కడా రాయబడలేదు. జీవగ్రంథములో కూడా ఎక్కడ ఆమె సందర్భమే లేదు. ఎక్కడ ఎత్తబాటులో కూడా యోబు భార్య యోబుతో లేదు. అవునా? యేసుక్రీస్తు ప్రభుల వారు 3వ దినమందు తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు అనేక మంది పరిశుద్ధులను భూమిలో నుంచి ఆయన పైకి తీసుకొస్తే వారితో యోబు ఉన్నాడు, కానీ యోబుతో యోబు భార్య లేదు. ఎందుకంటే దేవుడు తన సేవకుడిని గౌరవించకపోతే ఆయన ఇష్టపడ్డాడు. ఆయన అస్సలకి ఇష్టపడ్డాడు. ఆయనకి చాలా కోపము. హల్లెలూయా. ఆయన గౌరవించాలి, సేవకుడిని గౌరవించాలి. ఇక్కడ ప్రవక్త అదే మాట్లాడుతున్నారు, మీరు దేవునికి భయపడరా ఆయన వారిని గద్దించాడు. ప్రధాన యాజకుడైన అహరోను ప్రవక్త అయిన మిరియామును అడిగాడు, మీలో ప్రవక్త ఉంటే యెహోవానకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలతో అతనితోనే మాట్లాడతాను కదా. నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను. మీరు దేవునికి భయపడరా. మీరు మోషేను గురించి మాట్లాడితే అది నన్ను గూర్చి మాట్లాడినట్లే. ఇప్పుడు అంటే అక్కడ నిలబడింది మోషే కాదు, మోషే రూపంలో ఉన్న దేవుడే. ఆమె అక్కడ నిలబడింది మోషే కాదండి, మోషే రూపంలో ఉన్న దేవుడు. అందుకే ప్రవక్త అన్నాడు, యెహోషువ పలికితే సూర్యుడు ఆగడు. యెహోషువ రూపంలో ఉన్న దేవుడు మాట్లాడితేనే సూర్యుడు ఆగాడు అక్కడ. ఆమె మనుషుడు మాట్లాడితే కార్యాలు జరగవు. మనుషుడులో ఆయన ఉండి ఆయన మాట్లాడితే కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఆయన మాట గౌరవించాలా వద్దా? ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మీరు మోషేను గురించి మాట్లాడితే అది నన్ను గురించి మాట్లాడినట్లే. మీరు మోషేను గౌరవించనట్లయితే మీరు నన్ను కూడా గౌరవించటం లేదు. అతను నా సేవకుడు అని మీ ఎదుట నేను నిరూపించలేదా? అహరోను, మిరియాము అతను నా సేవకుడు అని ఎన్నిసార్లు రుజువు చేశా, ఎన్ని సందర్భాల్లో రుజువు చేశా, ఎన్ని విషయాల్లో అతను సేవకుడు అని రుజువు చేశా. ఐగుప్తులో మీరు చూడలేదా? ఎన్ని మాడి వెళ్తుంటేనే తెగులు వచ్చింది చూడలేదా?
ఆయన కర్రను చాపుతుంది, పాము అయింది, మీరు చూడలేదా? ఆయన పంపిన పాము మిగిలిన మంత్రగాల యొక్క పాములన్నింటినీ మింగివేసింది, మీరు కన్నులారా చూడలేదా? నా చేత పంపబడిన సేవకుడని మీ కళ్ళ ఎదుట నేను రుజువు చేయలేదా? దాహం అంటే బండను కొడితే నీళ్ళు వచ్చాయి. నేను పంపిన సేవకుడు చేస్తేనే కదా వచ్చేది. ఇక్కడ అన్నాడు ప్రవక్త, అన్నాడు అది ఈ కాలం ప్రజలకు కూడా ఎలాంటి పాఠముగా ఉన్నది అంటే మనకు కూడా ఒక పాఠముగా. ఆమేన్. గౌరవం లేదు, ఘనత లేదు అని చెప్పాడు. మీరు అతన్ని గౌరవించలేదు కాబట్టి నువ్వు కుష్ఠరోగంతో మొత్తపడ్డావు. అతను నా సేవకుడని మీరు గ్రహించినట్లుగా మీకు ఈ కార్యాలు సంభవించాయి. మీరు అతనికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అది నాకు వ్యతిరేకముగా మాట్లాడుట అని మీరు గ్రహిస్తారా? సేవకుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని దీన్ని బట్టి మీరు గ్రహించగలుగుతారా అని ఒక క్వశ్చన్ ప్రవక్త తన సంఘానికి ఈరోజు మనకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఊరుకోడండి. అబ్రహాముని పిలిచాడా? ఆమేన్. అబ్రహాముని పిలిస్తే అబ్రహాముకి వ్యతిరేకంగా, అబ్రహాము భార్యకి వ్యతిరేకంగా అబీమెలెకు ఏం చేశాడు? అబీమెలెకు ఏం చేశాడండి? ఆయన భార్యను తీసుకొని వెళ్ళాడు. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆ రాత్రి చూడండి, ఇక్కడైనా కార్యం జరుగుతుంది. నేను ఇందా చెప్పాను, నేను మిరియాము అహరోన్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకు అనుకుంటున్నారు. దేవుడు ఆ మాట విన్నాడు. అబ్రహాము భార్యను అబీమెలెకు తీసుకెళ్తుంటే దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఆ రాత్రి తెల్లారితే పెళ్ళి, శారాకి అబీమెలెకు వాళ్ళిద్దరికి పెళ్ళి. అందుకని పెళ్లి చేసుకుందామనే శారాను ముట్టుకోలేదు అబీమెలెకు. వివాహం చేసుకొని చక్క కాపురం చేద్దాం అనుకున్నాడు. ఎందుకని? అబ్రహాం చిన్న అబద్ధం ఆడాడు. షీఈ్ మై సిస్టర్. శారాని అడిగారు, అమ్మా చిన్నమ్మ. శారాని అడిగారు, ఆయన ఏమవుతాడని. ఈజ్ మై బ్రదర్, అతను నా సహోదరుడు. అతను అబ్రహాం దగ్గరికి వర్తమానం పంపి, అబ్రహాం ఆమె ఏమైంది నీకు? ఆమె నా చెల్లెలు అయిద్ది అయ్యా అనుకున్నాడు. చెల్లెలే కదా, పెళ్లి చేసేసుకుందాం, పాపం చేయటం ఎందుకు అని అనుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఆ రాత్రి ఈ దృశ్యాన్ని చూసిన దేవుడు, మిరియాము అహరోను మాట విన్న దేవుడు వెంటనే వారిని కలుసుకొని వారిని హెచ్చరించినట్లుగా ఈ దృశ్యాన్ని చూసిన దేవుడు ఆ రాత్రే అబీమెలెకు కలలోకి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన అంటే! అక్కడ అబ్రహాము రూపంలో ఉన్న దేవుడు అక్కడ. ఆయన అబ్రహాము కాదు, అబ్రహాము రూపంలో ఉన్న దేవుడు. ఆయన తన సంఘానికి అన్యాయం జరుగుతుంటే ఆయన చూస్తా ఊరుకోడు. ఎందుకని? సంఘము నుంచి వాగ్దాన పుత్రుడు రావాలి. అవునా? సంఘము నుంచి వాగ్దాన పుత్రుడు రావాలి. వాగ్దాన పుత్రుడు రావాలంటే ఈ గర్భసంచిని ఎలాగ అపవిత్రపరుస్తాడు? సంఘములో నుంచి వాగ్దాన పుత్రుడు రావాలి, ఇస్సాకు రావాలి. ఇస్సాకు రావాల్సిన గర్భసంచిని దేవుడు మరొక పురుషుడితో ఎలాగ అపవిత్రపరుస్తాడు? సువార్తమ్మ ఆమె దెయ్యం నీకు పెట్టింది, ఆమె వదిలేసింది, వచ్చేసింది నీ మీదకి. ఎలాగ అపవిత్రపరుస్తాడు? పెంచుకొస్తల్లా చేపిస్తే పోతే ఆ మోకాళ్ళ మీద ఎగిరి కూర్చొని, మోకాళ్ళ మీద ఎగిరి కూర్చొని పెంచుకొస్తల్లా చేపిస్తే 3వ రోజు హాస్పిటల్కి వెళ్ళి చెప్పలు పగిలియ్యా. మా అయ్యగారు మోకాళ్ళ మీద ఎగిరించాడు. 5 నిమిషాలు కూర్చోండి, 11 అయింది, విడిచిపెడతా, నేను మిమ్మల్ని బాధ పెట్టను. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన వర్తమానికుడిని పంపిస్తే అతను వర్తమానికుడనే సూచక క్రియల చేత రుజువు చేస్తే నమ్మాల్సిన బాధ్యత నీది, లోబడాల్సిన బాధ్యత నీది. ప్రవక్త చెప్తున్నాడు, ఇందా చెప్పాను, మరొకసారి చెప్తున్నా, దేవుడు గౌరవాన్ని కోరుకుంటాడు. దేవుడు తన వర్తమానాన్ని పంపుతున్నాడు, దానిని విని దాన్ని నువ్వు గౌరవించు. లోకము నిన్ను ఏమైనా లక్ష్య పెట్టదు, లోకము నిన్ను హేళన చేస్తున్నా లక్ష్య పెట్టద్దు, కానీ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం గౌరవించడం ప్రారంభించి. హల్లెలూయా. ఎక్కడున్నాం ఇందాక మనం? ఎక్కడున్నాం? అబీమెలెకు దగ్గర స్వప్నంలో కనపడ్డాడు. మిరియాము అహరోన్లు కరుణాపీఠం దగ్గరికి లాక్కురమ్మన్న దేవుడు
ఇప్పుడు అభిమేలు డైరెక్ట్ కలిశాడు, కలిసి కళ్ళలోని మాట్లాడేస్తున్నాడు, ఏంట్రా నువ్వు చేసిన పని అని. అభిమేలకు ఏంట్రా నువ్వు చేసిన పని? అతను నా సేవకుడు, అతను నా సేవకుడు, నీ కొరకు కూడా ప్రార్థన చేస్తాడు ఆయన. నువ్వు ప్రార్థనకి రాకపోయినా నీ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తాడు ఆ సేవకుడు అంటే. వెంటనే అన్నాడు, ప్రభా చెల్లెని చెప్పాడు ప్రభా, కల్లో చెప్పేస్తున్నాడు. అతడు నా చెల్లెని చెప్పాడు ప్రభా, లేకపోతే నేను ఇలాగా తీసుకొచ్చేవాడిని కాదు, నేను ఇంత పాపానికి నేను ఒడిగట్టేవాడిని కాదు. అప్పుడు దేవుడు అన్నాడు, నాకు వ్యతిరేకంగా నువ్వు పాపము చెయ్యకూడదనే. యాక్చువల్గా ఇది అబ్రహాముకి వ్యతిరేకమైన పాపం కదా, కానీ దేవుడు అన్నాడు, నాకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేయకూడదనే. నీవు నాకు విరోధముగా పాపము చెయ్యకుండా నేను నిన్ను అడ్డగించాను. చూసారా, దేవుడు తను పంపిన సేవకుళ్ళు తను చూసుకుంటున్నాడు ఆయన. తాను పంపిన ప్రవక్తలో తను చూసుకుంటున్నాడు ఆయన. తాను పంపిన వర్తమానంలో దేవుడు తాను చూసుకుంటున్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు కదా, ఆమేన్. ఆ వాక్యములో ఆయన తాను చూసుకుంటున్నాడు, ఎందుకంటే వాక్యమే దేవుడు కనుక. మరి ఇప్పుడు నువ్వు వాక్యాన్ని గౌరవించాలా లేదా? వాక్యాన్ని గౌరవించాలా లేదా? ఒక దినమందు దానియేలుకి వ్యతిరేకంగా నిలబడ్డారు కొంతమంది, అవునా? దానియేలుకి వ్యతిరేకంగా. దానియేలు ఎవరో? దేవుని చేత ఆ కాలానికి పంపబడిన ప్రవక్త. పెద్ద సంఘమా? ముగ్గురే ఆయన సంఘం. షడ్రకు, మెషకు, ఈ పేర్లు ఏమన్నా దేవునికి సంబంధించిన పేర్లు అంటే కాదు, బబులోనికి సంబంధించిన పేరు. మోషే అనే పేరు ఏమన్నా దేవునికి సంబంధించిన పేరా? కాదు, అది ఐగుప్తుకు సంబంధించిన పేరు. ప్రైజ్ ది లార్డ్. లోక సంబంధమైన పేరు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేది దేవుని పేర్లు కాదు, దైవ సంబంధమైన పేర్లు కాదు, అవి లోకానికి సంబంధించిన పేర్లు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ ముగ్గురిని ఇచ్చాడు దానియేలు సంఘానికి, శిష్యులుగా లేకపోతే సంఘముగా. దానియేలు దేవుని చేత పంపబడిన సేవకుడు, కానీ కొన్ని ఫ్యామిలీలు సేవకుడికి వ్యతిరేకంగా లేచింది. ఆమె దైవజనుడికి వ్యతిరేకంగా లేచి రాజుకి వర్తమానం పంపించారు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దానియేలు మొరపెడుతున్నాడు. ప్రార్థన చేయొద్దని చెప్పినా రాజా నీ మాట అంగీకరించడం లేదు, నువ్వు మనవి ఎవరన్నా ఉంటే మనవి వచ్చి నాకు చెప్పమని చెప్పావు, కానీ వాళ్ళు దేవుడు చెప్పేసుకుంటున్నాడు. దానియేలుకి వ్యతిరేకంగా అనేక కుటుంబాలు వచ్చి దానియేలు సాక్షిగా తీసుకెళ్ళి రాజు ఎదుట నిలబెట్టి, రాజు అడుగుంటాడు, ఏమయ్యా నువ్వు దేవునికి ప్రార్థన చేసావా? చేశాను రాజా, చేయమంటారు ఇప్పుడు కూడా అనే ఉంటాడు. నాకు తెలిసి ఇప్పుడు కూడా చేయమంటారా? ఆ ధైర్యం ఉండాలండి మనకి ఈరోజు, అలాంటి ధైర్యం ఉండాలి. సమస్యలు చూసి భయపడకూడదు, శోధనలు చూసి భయపడకూడదు, అర్థమైందండి? ఇబ్బందులు చూసి భయపడకూడదు. వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు, సమర్థుడైన దేవుడు మనకున్నాడని సంఘము నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దానియేలుని తీసుకెళ్ళి సింహాల బొనలో పడేశారు. రుజువు చేయబడిందా? దేవుడు పంపిన సేవకుడని రుజువు చేయబడిందా? సింహాలన్నీ నోర్లు మూసాయా? నోరు తెరిచామండి ఎట్లా ఏగలపోయేదా మీకులాగా నిద్రపోతా? లేదు, అన్ని నోర్లు మూసేశాడు దేవుడు, అవునా? దానియేలు కనీసం అవి వచ్చి వాసన చూస్తున్నాయి అంటే, కానీ మానవ సంబంధమైన వాసనే తగలట్లా, అంత పరలోక సంబంధమైన వాతావరణం వచ్చింది. దేవుని యొక్క దూతలు తిరుగుతూ ఉన్నాయి అక్కడ అంతా పరిశుద్ధమాడ అన్న జాడ కూడా లేనటువంటి ఆ యొక్క వాతావరణాన్ని దేవుడు కలగజేశాడు. అందుకని అన్ని సైలెంట్. దానియేలుకి వెళ్ళి చూస్తూనే కానీ నోరు తెరవలేకపోతున్నాయి. తెల్లారింది, దానియేలు పైకి వచ్చాడు. ఇప్పుడు లోపలికి ఎవరు వెళ్తున్నారు? సేవకుడిని గౌరవించకపోతే దేవుడు ఊరుకోడండి. ఇది గుర్తుపెట్టుకోండి. సంఘానికి రాకపోయినా పర్వాలేదు, నీకు నువ్వుగా మానేస్తే దాని గురించి ఏం చింతలేదు, కానీ సేవకుడిని గౌరవించకపోయినా, సేవకుడి ద్వారా పంపబడిన వర్తమానాన్ని గౌరవించకపోయినా దేవునికి ఇక్కడ గాలిద్ది. ఇక్కడ అది చేస్తే ఆయన కోపం వస్తే ఏం చేస్తాడో, ఏ స్థితిలో ఎలాంటి నాశనాన్ని తీసుకొస్తాడో కూడా తెలియదు, అవునా? మిరియాము అహరోనికేనో కుష్ఠరోగాలు వచ్చేసినాయి, ఇజ్రాయేలీలకేనో గాడుదలు కాసేవాడిని రాజుగా నియమించాడు, అవునా? సౌలుకి వ్యతిరేకంగా, సమూయేలుకి వ్యతిరేకంగా నిలబడగానే సౌలునేనో రాజ్యం నుంచే పంపించేశాడు. ఈ రాజ్యం లేదు, రాజు లేదు, కిరీటం ఊడిపోయింది.
కిరీటం ఊడిపోయింది. అప్పటిదాకా రొమ్మిర్చుకొని తిరిగాడు నేను రాజునని, పదవి పోయింది. అవునా? ఊడిపోయింది, ఉద్యోగం ఊడిపోయింది, దేవుడు తీసేశాడు. దావీదుని తీసుకొచ్చి ఎక్కించాడు. అబ్రహాముకి వ్యతిరేకంగా నిలబడగానే దేవుడు ఏం చేశాడు? అబీమెలెకు కుటుంబాలలో ఉన్న గర్భసంచులన్నీ గౌరవించకపోతే, ఆయన కోపం వస్తే ఆయన హృదయంలోకి ఏ ఆలోచన వచ్చిందో అదే నెరవేరుద్ది అంతే. మిరియాముకు కుష్ఠ వచ్చిందని సౌలు కుష్ఠరాల, మిరియాముకు కుష్ఠరోగం వచ్చిందని ఇశ్రాయేలీయులకు కుష్ఠరోగాలు రాలా, మిరియాముకు కుష్ఠరోగం వచ్చిందని అబీమెలెకు కుటుంబంలో కుష్ఠరోగాలు రాలా. ఆ టయానికి దేవుడికి ఈ ఆలోచన వచ్చింది, వాళ్ళ గర్భసంచులు పూసేయాలి అంతే. పనిష్మెంట్. నా ప్రవక్తకి వ్యతిరేకంగా నిలబడ్డావు సౌలా, సమూయేలు చేయాల్సిన డ్యూటీని నువ్వు చేశావు. వెంటనే సౌలు కుటుంబంలో గర్భసంచులు మూయిలా. రాజ్యం నుంచి దేవుడికి ఆలోచన వచ్చింది, రాజ్యం అంటే పెనాల్టీ ఎలాగైనా వేయచ్చు. పెనాల్టీ, శిక్ష ఏ రూపంలోనైనా దేవుడు ఇవ్వచ్చు. ఆయన గౌరవించకపోయినా, ఆయన పంపిన ప్రవక్తను గౌరవించకపోయినా, ఆయన పంపిన వర్తమానాన్ని గౌరవించకపోయినా ఆయన పెనాల్టీ ఎలాగైనా వేయచ్చు. దానియేలుకి వ్యతిరేకంగా లేచిన వారికి ఆయనకి ఎలాంటి పెనాల్టీ వేశాడంటే, దానియేలుకు వారు ఏ శిక్ష అయితే వేయాలనుకున్నారో అదే శిక్షను దేవుడు ఆ కుటుంబాలకు వేశాడు. ఒకడైనా బతుకున్నాడా? ఈరోజు మనం గౌరవించాలి. మనం దేవుణ్ణి గౌరవిద్దాం, వాక్యాన్ని గౌరవిద్దాం, ఈ కాలానికి పంపబడిన ప్రవక్తను గౌరవిద్దాం, మన కొరకు పంపబడిన వర్తమానాన్ని గౌరవిద్దాం. ఈ కాలంలో మన కొరకు పంపబడిన మేఘస్తంభం, అగ్నిస్తంభాన్ని గౌరవిద్దాం. ఈ కాలం ఏదైతే వాక్యము మనల్ని బలపరుస్తుందో ఆ వాక్యాన్ని గౌరవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.